మీరు ప్రపంచంలో ఎంత బెస్ట్ ఫుడ్స్ తీసుకున్నా వాటిని తీసుకునే పద్ధతి సరైనది కాకపోతే ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఇన్ఫ్యాక్ట్ అది చాలా హెల్త్ ఇష్యూస్కి దారితీస్తుంది. అలాంటి కేటగిరీలో ఒకటి ఫ్రూట్స్. చాలామందికి అసలు పళ్ళు ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ ఆహార పదార్థాలతో తీసుకోకూడదు అనే అవగాహన ఉండదు. సో ఈరోజు ఈ వీడియోలో అసలు ఫ్రూట్స్ని తీసుకునే కరెక్ట్ పద్ధతి ఏంటి, అలాగే వాటి మీద మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. హలో, నేను మీ పావ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఈ మధ్య ఈ ఫేస్బుక్ ఇంకా ఇన్స్టా రీల్స్లో ఈ మార్నింగ్ స్మూదీస్ అనేవి చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. ఇవి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఇంకా అపెటైజింగ్గా అనిపించినా అవి మన గట్ హెల్త్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఫ్రూట్స్ అనేవి ఒక స్టాండ్ అలోన్ ఫుడ్. ఇవి వేరే ఫుడ్ ఐటమ్స్తో కలిపి తీసుకోలేం. ఫ్రూట్స్లో ముఖ్యంగా ఈ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి మనం పెరుగుతో కానీ లేదా పాలతో కానీ కలిపి స్మూదీస్లా తీసుకున్నప్పుడు ఈ ఫ్రూట్స్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ అనేది పెరుగులో ఉన్న కెసిన్తో కలిసి అది కాల్షియం అబ్జార్ప్షన్కి ఇంటర్ఫియర్ చేస్తుంది. అలాగే గట్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. చాలామంది ఫ్రూట్స్ని భోజనంతో పాటు లేదా భోజనం చేసిన వెంటనే తీసుకుంటూ ఉంటారు. నిజానికి మనకి ఫ్రూట్స్ అరగడానికి జస్ట్ ఒక 20 to 30 minutes పడుతుంది అంతే. అదే ఒక కంప్లీట్ భోజనం అరగడానికి మనకి 2 to 3 hours పడుతుంది. ఇవి రెండు కలిపి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన కడుపులోని అది ఫర్మెంటేషన్ అయ్యి పులిసి గ్యాస్, యాసిడిటీ ఇంకా కాన్స్టిపేషన్కి దారితీస్తుంది. సో ఫ్రూట్స్ని ఎప్పుడు కూడా వేరే ఫుడ్ ఐటమ్స్తో కలిపి తీసుకోవద్దు. వాటిని ఎప్పుడు కూడా సెపరేట్గా తీసుకోవాలి. కావలిస్తే భోజనానికి 1 గంట ముందు తీసుకోండి, లేదా భోజనం చేసిన తర్వాత 2 గంటల తర్వాత తీసుకోవచ్చు. ఫ్రూట్స్ని వేరే ఆహార పదార్థాలతో ఎందుకు కలిపి తీసుకోకూడదు అంటే, ఆయుర్వేద ప్రకారం కుక్డ్ ఫుడ్స్ అండ్ అన్కుక్డ్ ఫుడ్స్ అంటే ఉడికించిన పదార్థాలు ఉడికించని పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే ఉడికించిన పదార్థాలని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ వేరు, ఉడికించని పదార్థాలని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ వేరు. మోరోవర్ వాటి డైజెషన్ టైం కూడా చాలా వేరేగా ఉంటుంది. అందుకే బాడీ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. యూజువల్గా రాత్రిపూట లేదా సన్సెట్ తర్వాత ఈ ఫ్రూట్స్ తీసుకోవడానికి మేము రికమెండ్ చెయ్యం. ఎందుకంటే ఫ్రూట్స్లో యూజువల్గా యాసిడ్స్ ఉంటాయి, లైక్ సిట్రిక్ యాసిడ్ అని, మాలిక్ యాసిడ్ అని. ఇవి మన నిద్రకి ఉపయోగపడే ఈ మెలటనిన్ అనే హార్మోన్ని ఇంటర్ఫియర్ చేస్తుంది. మోరోవర్ రాత్రి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కొంతమందికి ఈ యాసిడిటీ ఇంకా తేనుపులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. మీరు ఎప్పుడు కూడా ఫ్రూట్స్ని తినండి, తాగద్దు. మీరు మిక్సర్లోని ఈ ఫ్రూట్స్ని బ్లెండ్ చేసినప్పుడు దాని యొక్క న్యాచురల్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది దెబ్బతింటుంది. మోరోవర్ ఈ ఫ్రూట్ జ్యూసెస్లో మనకి ఫైబర్ అందదు, అంతేగాక షుగర్ స్పైక్స్కి కూడా దారితీస్తుంది. అదే మీరు ఫ్రూట్స్ తీసుకున్నారనుకోండి, దానిలోని ఫైబర్ మీ గట్లోని గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది, అలాగే కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది. చాలామంది న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ ఉంటుందేమో అని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని మరీ ఈ ఎగ్జోటిక్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. నిజానికి వాటిలోని షెల్ఫ్ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేగాక ఆ ఫ్రూట్స్ అనేవి ఆ దేశంలో ఆ క్లైమాటిక్ కండిషన్స్కి ఆ ప్రజలకి పెంచబడినవి. మీరు ఎప్పుడు కూడా లోకల్, సీజనల్ ఇంకా రీజనల్గా దొరికే ఫ్రూట్స్ని ప్రిఫర్ చేయండి. మోరోవర్ ఈ జామకాయని, అరటిపళ్ళు ఇవి చాలా లో ఇన్ కాస్ట్, అంతేగాక వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఫ్రూట్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక స్టాండ్ అలోన్ ఫుడ్స్, అంటే వేరే ఇతర ఆహార పదార్థాలతోటి కలిపి తీసుకోకూడదు. ఫ్రూట్స్ని ఒకే ఒక ఆహార పదార్థంతో కలిపి తీసుకోవచ్చు, అవే నట్స్ అండ్ సీడ్స్. వాటిని సోక్ చేసి ఫ్రూట్స్తో తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే అవి షుగర్ స్పైక్స్ అవ్వనివ్వకుండా చూసుకుంటాయి, అలాగే మీ ఫ్రూట్స్తో పాటు ప్రోటీన్ కంటెంట్ కూడా అందుతుంది. ఫ్రూట్స్లో మనం ఇన్ డెప్త్ సైన్స్లోకి వెళ్తే కనుక ఈ మెలన్స్ అంటే వాటర్ మెలన్స్ ఇంకా మస్క్ మెలన్స్ని వేరే ఇతర ఫ్రూట్స్ తోటి కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే మెలన్స్లోని మనకి 90% ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. అది వేరే ఫ్రూట్స్తో కలిపి తీసుకున్నప్పుడు మనకి బ్లోటింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అలాగే సిట్రస్ ఫ్రూట్స్ని స్వీట్ ఫ్రూట్స్ తోటి కలిపి తీసుకోకూడదు. అసలు నిజానికి ఈ ఫ్రూట్ సాలెడ్ అనేది కూడా ఒక గుడ్ కాంబినేషన్ కాదు. మీరు ఎప్పుడైనా ఫ్రూట్స్ తినాలి అంటే కనుక ఏదన్నా ఒక సింగిల్ ఫ్రూట్ లేదా 2 ఫ్రూట్స్ కలిపి తీసుకోండి అంతే. ఎక్కువ ఫ్రూట్స్ కలిపి ఒక ఫ్రూట్ సాలెడ్ లాగా తీసుకోవద్దు. సో టు సమ్మరైజ్, ఫ్రూట్స్ని ఎప్పుడు కూడా సెపరేట్గా తీసుకోండి. భోజనంతో పాటు కానీ లేదా వేరే ఆహార పదార్థాలతో కానీ తీసుకోవద్దు. ముఖ్యంగా పాలతో కానీ పెరుగుతో కానీ ఫ్రూట్స్ని అస్సలు తీసుకోవద్దు. దీన్నే విరుద్ధాహారాన్ని అంటారు. దీనివలన చాలా స్కిన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఫ్రూట్స్ని అసలు మనం ఏ ఫ్రూట్స్ తింటున్నాము అనే దానికన్నా ఏ పద్ధతిలో తింటున్నాము, ఏ ఆహార పదార్థాలతో తీసుకుంటున్నాము అనేది చాలా ముఖ్యం. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.